ఇప్పుడు కేసీఆర్ గెలిచిండు, ప్రతిపక్ష నాయకుడు అయ్యండి, ఎప్పుడన్నా సభకు వచ్చిండా? నాయకుడే ఎట్లుంటే కిందోళ్ళు ఎట్లుంటారు? రేపు వీళ్ళు వస్తారా మున్సిపాలిటీకి? ఆవు చేనుల మేస్తే దూడేమన్నా గట్టు మీద మేస్తే అది కూడా గంటకే పోయి మేస్తుంది. 25 నెలలో 26 నెలలు అయింది, జీతభత్యాలు తీసుకుంటుండు, ప్రతిపక్ష హోదా తీసుకున్నాడు, క్యాబినెట్ ర్యాంక్ పవర్ ఎంజాయ్ చేస్తున్నాడు, ప్రభుత్వం నుంచి అన్ని వసతులు పొందుతున్నాడు. ఒక్కసారి కూడా సభకు రాలే. ఒక సమస్య మీద చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా పని చెయ్యలేదు. ఇది మీ కళ్ళ ఎదుటనే జరుగుతున్న విషయం కదా. మిగతా వాళ్ళు వచ్చినా కూడా సభను ఎట్లా నడవకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సభలో ఏమన్నా విషయాలు ప్రస్తావించారా? ఇన్నిసార్లు శాసనసభ జరిగితే రేపు మున్సిపాలిటీలో అప్పితప్పి ఆడొగరు ఈడొగరు ఎవరైనా కౌన్సిలర్లు కార్పొరేటర్లు గెలిస్తే వీళ్ళు ఆ మున్సిపాలిటీలలో జరిగే అభివృద్ధికి వీళ్ళు సహకరిస్తారా? బీఆర్ఎస్కి అసలు అర్హత ఉన్నదా ఓటు అడగడానికి? 23లో అధికారం పోయి 24 పార్లమెంటులో గుండుసున్న వచ్చి 25లో సర్పంచ్ ఎన్నికలలో చావు తప్పి కన్నులొట్టబోయి ఈ పరిస్థితిలో అహంకారం, విషము, విద్వేషపూరితమైన ప్రసంగాలు, రెచ్చగొట్టే మాటలు స్థాయికి మరిచి చూస్తుంటే మా ఈగల్ టీంకు చెప్పాల్సి వచ్చేటట్టుంది. నార్కోటిక్ ఎనాలిసిస్ ఏదన్నా గంజాయి కానీ కొకైన్ కానీ హెరాయిన్ కానీ ఏమైనా కొట్టి మాట్లాడుతున్నారా వీళ్ళ మాటలు చూస్తుంటే అని. ఎందుకంటే హోష్లో లేకుండా ఉన్నోడు అట్లాంటి మాటలు మాట్లాడతాడు. హోష్లో ఉన్నోడు, ఈ సమాజం పట్ల బాధ్యత ఉన్నోడు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా అనుకునేటోడు మాట్లాడే మాటలేనా? ఇలాంటి వాళ్ళకి ఈరోజు ఓటేయమని అడిగితే వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి దోపిడీ అలవాటు పడ్డది. ఏ రూపాయి కూడా ఇసుక వదలే, గాలి వదలే, నీరు వదలే, ఇండ్లు వదలే, ఏది వదలే. లాస్ట్కు భార్యాభర్తలు మాట్లాడుకునే టెలిఫోన్ సంభాషణలు కూడా వదలలే వాళ్ళ పైశాచిక ఆనందానికి. ఇదొక మానసిక రోగం, జబ్బు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రతిపక్షాలను, జడ్జులను, జర్నలిస్టులను, సినిమా తారల్ని, భార్యాభర్తల్ని ఎవరిని వదిలేలే వీళ్ళ పైశాచిక ఆనందంగాని. ఒక మానసిక రోగంతో, ఒక ఉన్మాదంతో టెలిఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి 100 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్, 100 ఎకరాల భూములు రాయించుకున్నారని విచారణల విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి. అసలు ఈ చేసిన తప్పిదాలకు పోలీస్ అధికారులు నేరగాళ్ళని పట్టుకొచ్చినప్పుడు సిగ్గయ్య నేరగాళ్ళ ముఖానికి నల్ల ముసుగేసుకొని వస్తారు, కళ్ళకు మాత్రం ఇట్లా బొక్కలు పెట్టి. అది పోలీసులు వేయరు, వాళ్ళే వేసుకుంటారు ముఖాన్ని సమాజానికి చూపించక. రేపు మళ్ళీ బజార్లో పోయినప్పుడు ప్రజలు చీదరిస్తారు, చీకొడతారు అని చెప్పి ముసుగు తోడుకొని వస్తారు. విచారణకు పిలిచినప్పుడు అట్లా ముసుగు తోడుకొని పోకుండా ఏదో పెద్ద యుద్ధం చేసి దేశాన్ని గెలిచినట్టు చేతులు ఊపుకుంటా. అసలు ఎంత బరితెగింపు మాటలు, చేతలు, వికారపు ఆలోచనలు. వీళ్లకు మళ్ళీ మున్సిపాలిటీలో 3వసారి కూడా మోసం చేస్తామని బయలుదేరిండ్రు.